నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగర ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. నీటి సమస్య పరిష్కారంపై మీడియాకు వివరించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపకు రాక నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలి. శ్రీ ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్, శ్రీ ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక నాయకుల పిలుపు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ కడప నగరంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సొంత ఖర్చుతో సీడాప్ సహకారంతో నగరంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ జాబ్ మేళాకు 55కు పైబడి కంపెనీల ప్రతినిధులు రానుండగా ఇప్పటికే 4000 మంది వరకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఈ మేళా ద్వారా సుమారు 1000 మందికి తక్కువగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న శ్రీనివాసరెడ్డి ఆలోచనలకు తనవంతుగా తోడ్పాటు అందిస్తూ పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో ఎంపికైన వారికి సీడాప్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్నప్పటికీ ఉద్యోగాలు రాని వారికి ప్రస్తుత తరుణంలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థమవుతుందన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి జాబ్ మేళా నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. అంటే కడపలో రేపు 16వ తేదీ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినాము. అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనతో, ఆయన సపోర్ట్తో, ఆయన ఖర్చులతో, ఈరోజు సొంత ఖర్చులతో సీడాప్ సహకారంతో జాబ్ మేళా అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 4000 చిల్లర మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. జాబ్ మేళాలో దాదాపు 55 పైచిలకు కంపెనీలు కడపకు రావడం జరుగుతూ ఉంది. దాదాపు 5000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సదరు కంపెనీలు మనకు చెప్పడం జరిగింది. కనీసం మన కడప నుంచి 1000 మంది యువతకి మనము జాబులు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఏ రోజైనా ఈ కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచనతో ఏ ఒక్క ప్రజానాయకుడన్నా పనిచేసినాడు ఈ దినం వరకు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది అధ్యక్షుడు వాసన్న గారి ఆలోచన. వాళ్ళిద్దరి సహకారంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క ప్రజలకి నిరుద్యోగ సమస్యల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫస్ట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తా ఉన్నాము. ఆ విధంగా రేపు 16వ తేదీ జాబ్ మేళా పొద్దున 10 గంటలకు మొదలవుతా ఉంది. తప్పకుండా ఇంకా ఎవరన్నా ఈ యొక్క వినియోగించుకొని ఇంకా రిజిస్టర్ చేయని వాళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది. రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అవుతే రేపు మనం అసలు ఎక్కడున్నాం ఈ యొక్క మార్కెట్లో, ఈ యొక్క కాంపిటీషన్లు అనేది కూడా మనకు అర్థమవుతుంది. రేపు ఒకవేళ అక్కడ జాబ్ రాకపోయినా కూడా మనం ఏమి అడ్వాన్స్డ్ కోర్సెస్ చేసుకోవాల్సి ఉంది, మార్కెట్లో జాబులకి ఎలాంటి వింగ్లో వీళ్ళకు డిమాండ్ ఉందనేది కూడా అర్థమవుతుంది. తద్వారా మనము స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సీడాప్ ద్వారా సెలెక్ట్ అయిన ఉద్యోగస్తులకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్ ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే జాబులు ఇస్తారు. సో తప్పకుండా దీన్ని కడప నగర ప్రజలు కానీ కడప జిల్లాలో వాళ్ళు మొత్తంగా వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్గా ఇది మన కడప నియోజకవర్గ యువతకు డెఫినెట్గా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ జాబ్ మేళా చేస్తామని తెలియజేస్తున్నాము. ఇది ఇంతటితోనే కాదు, ప్రతి ఒక్క సంవత్సరం నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ జాబులు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎత్తకాల్సి ఎక్కడో ఇబ్బంది పడకుండా కడపలోనే ఆ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాము. అలాగనే ఈ జాబ్ మేళాకు సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాము. అన్ని 10th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్ కాడి నుంచి ఎంఏ, ఎంటెక్, ఎంబీఏ ఏది కూడా మొత్తం ఎన్ని కంపెనీలు అంటే 55 పైచిలకు కంపెనీలు వస్తూ ఉన్నాయి. కడప లోకల్ కంపెనీలు వస్తున్నాయి, శ్రీ సిటీ నుంచి వస్తున్నాయి, మెకానికల్లో వస్తున్నాయి, అన్ని విభాగాల్లో వస్తున్నాయి.
మన యువత యూజ్ చేసుకోవడమే తర్వాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నగరానికి విచ్చేశారు. ఎమ్మెల్సీ సాయిబాబా హైస్కూల్ అధినేత రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ కుమార్ రెడ్డి వివాహం నగర శివార్లలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన జగన్ ఉదయం ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకోగానే పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన మేడా కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులను పలకరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన విమానంలో బెంగళూరుకు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప నగర ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాగునీటి సమస్యపై పోరాటం చేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు కడప నగర పరిధిలోని ఆయా ప్రాంతాలలో 2-3 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చే పరిస్థితి ఉందని, ఈ విషయంగా ఇప్పటికే కలెక్టర్, ఇతర అధికారులు, కార్పొరేషన్ కమిషనర్, మంచినీటి విభాగం ప్రతినిధులు పలుమార్లు చర్చించామన్నారు. నగర ప్రజలకు ప్రతిరోజు నీరు అందేలా ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు సాగేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతానికి పైప్ లైన్ తీరును బట్టి 12 డివిజన్లలో మంచినీరు అందేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. పెన్నా నదిలో నీరు ఉన్నా ప్రతిరోజు ప్రజలకు మంచినీరు అందే పరిస్థితి లేదన్నారు. ఇందుకు గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పాలక వర్గమే ప్రధాన కారణమని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. ప్రజలు కూడా అవసరం మేరకు నీటిని పట్టుకుని కార్పొరేషన్కు సహకరించాలని కోరారు. నీటి విషయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే చర్యలు కొనసాగుతాయన్నారు. ఏ మార్గాలు ఉన్నాయి దాని మీద నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు కడపలో చాలా ప్రాంతాల్లో 2 రోజులకు, 3 రోజులకు, 4 రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ, అలాగనే కలెక్టర్తో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ, అలాగనే తాగునీటి విభాగం వాళ్ళతో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ జరిగిన రివ్యూ మీటింగ్లో దినం మార్చి దినం కాకుండా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళిక గురించి రచించడం జరిగింది. అందులో భాగంగా 12 డివిజన్లలో ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నాలో నీళ్లు ఉన్నాయి, అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం 20 సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా చేసుకొని కూర్చొని కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ, ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉండారు. అంతేగాని 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉండారు. చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు. ఇది అన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్గా ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్క రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భాగ్యనగర్, అందులో భాగంగా 12 డివిజన్లలో ఇప్పుడు మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసుకున్నాము. అందులో భాగంగా 13వ డివిజను, 11వ డివిజను, 10వ డివిజను, 14వ డివిజను, 15వ డివిజను, 20 డివిజన్లో కొంచెం పార్ట్, 10వ డివిజన్లో కొంచెం పార్ట్, 7వ డివిజన్లో కొంచెం పార్ట్, 8, 9, 10వ డివిజను, 2వ డివిజను, 7వ డివిజన్, 8వ డివిజన్, 26వ డివిజన్లో కొంత భాగము. ఎందుకంటే ఇవన్నీ కనెక్షన్స్ ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి, పైప్ లైన్ కనెక్షన్స్ అన్ని. సో ఒక పైప్ లైన్ కనెక్షన్స్ వచ్చే దగ్గర మనము దీన్ని ఒక మొదలు పెడితే మిగతా దాంట్లోకి దాన్ని తీసుకుపోయే విధంగా ఉంటుందని చెప్పేసేసి 3వ డివిజన్లో కూడా కొంత భాగము, 15వ డివిజన్లో కొంత భాగము, 16వ డివిజన్లో రిమ్స్ దగ్గర, ఓన్లీ రిమ్స్ దగ్గర ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రణాళిక చేశాము. ఒక 15 రోజులు దీన్ని పరిశీలించాలనుకుంటున్నాం. నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, నీళ్లు రావని ఎక్కువ పట్టేసుకొనేసి మరుసటి రోజు నీళ్ళు రాగానే ఆ నీళ్ళు వంపేయమాకండి. మనకున్న నీటి లభ్యత ఫిక్స్డ్ కాబట్టి మీరు మరుసటి రోజు నీళ్లు రాగానే పట్టిన నీళ్లు డబ్బాలలో, క్యాన్లలో, ట్యాంకులలో పట్టిన నీళ్ళు పడేయవద్దండి. దాంట్లో తక్కువైన దాన్ని నింపుకోండి. గమనించండి, 2 రోజులు 3 రోజులు ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చాయనుకో, మీకు ఒక రోజుకు నీళ్ళు ఎంత అవసరమో అంతే పట్టుకోండి. ఇప్పుడు మనం 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళే ఇస్తాం, 3 రోజులకు నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళు ఇస్తాం. వీళ్ళు ఎక్కువ పట్టేసుకొని నీళ్ళు రాగానే వంపేయడం వల్ల నీటి లభ్యత తక్కువైపోతా ఉంది. కాబట్టి వంపకండి నీళ్లు. ఈ యొక్క మనం కడపకంతా మంచిగా నీళ్ళు ఇచ్చుకోవాలంటే దీంట్లో మేము ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత కష్టపడినా ప్రజలు మాతో భాగంగా వచ్చి మాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రజలు ఫీల్ అయితేనే దీంట్లో మనం సక్సెస్ అవుతాం. ఈ విధంగా దశల వారీగా ముందుకెళ్ళి కడపను నీళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా
ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. హిందూ జాతి సంరక్షణకు విశేష కృషి చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో ప్రతి హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్, శ్రీ ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా నేతలు శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. ప్రతి ఏటా బిల్టా ప్రాంతంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాల పిలుపు మేరకు గత ఏడాది నుంచి శోభాయాత్రను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తన 16వ ఏటనే కత్తిపట్టి 100 కోటలను జయించిన పోరాట వీరుడిగా శ్రీ ఛత్రపతి శివాజీ గుర్తింపు పొందారన్నారు. హిందూ సామ్రాజ్య పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఆయన చేసిన పోరాటం ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా హిందూ జాతిని సంరక్షించాలని, దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని, దేశాన్ని హిందూ దేశంగా నిలబెట్టాలని ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. అటువంటి మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారని, ఈ క్రమంలో కడప నగరంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు కడప బిల్టప్ దగ్గర గల శ్రీ మాతా అంబాభవాని దేవస్థానం నుంచి శోభాయాత్ర ప్రారంభమై 2వ గాంధీ బొమ్మ, గోకుల్ సర్కిల్, 7 రోడ్లు, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, కాగితాలపేంట, నబీకోట, మరాఠీ వీధి మీదుగా తిరిగి శ్రీ మాతా అంబాభవాని దేవస్థానానికి చేరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు ఇంకా కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరి ఆలోచన మేరకు ఈ ఛత్రపతి శివాజీ శోభయాత్రను 16వ తేదీ అంటే 3 రోజుల ముందుగా రేపు వచ్చే ఆదివారం జరిపించ తలపెట్టినాము. కాబట్టి ఈ పత్రికా సమావేశం ముఖంగా ఇక్కడికి హాజరైన పత్రికా విలేకరుల, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రేపు జరపబోయే ఛత్రపతి శివాజీ శోభయాత్ర కడప పట్టణంలో గత 50 సంవత్సరాలుగా అద్వితీయంగా జరుగుతూ ఉంది. కాకపోతే ఇంతకుముందంతా కూడా ఆ బిల్టప్ ఏరియాలోని కొంత భాగానికే పరిమితమైన ఈ శోభయాత్రను లాస్ట్ ఇయర్ నుంచి 2024 ఫిబ్రవరి 19వ తేదీన తలపెట్టిన శోభయాత్రకు హిందూ సంఘాలందరూ కూడా ఐకమత్యంగా కలిసి వచ్చి ఛత్రపతి శివాజీ ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఛత్రపతి శివాజీ భారతదేశ హైందవ జాతికి, హిందూ సమాజానికే ఒక గొప్ప ప్రతిష్ట గల వ్యక్తిగా, హిందూ 18వ శతాబ్దంలో అంతరించిపోతున్న హిందూ జాతిని, అంతరించిపోతున్న హిందూ మహిళల మానాలను కూడా కాపాడేదానికి తన 16వ ఏటనే ఆయన కత్తిపట్టి 16వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఒక సంవత్సరంలోనే దాదాపు 100 కోటలను జయించి ఆ ప్రతి కోటలో కూడా హిందూ సామ్రాజ్య పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ఆయన సామ్రాజ్య విస్తరణ, హిందువుల యొక్క బాధలను ఆయన తెలుసుకొని హిందూ జాతిని సంరక్షించాలి, హిందూ జాతి యొక్క ఐకమత్యాన్ని మనం నిలబెట్టాలి, హిందూ జాతి భారతదేశంలో పునరుద్ధరింపబడాలి, భారతదేశం ఒక హిందూ జాతి దేశంగా నిలబడాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి మరాఠా యోధుడు, వీరాది వీరుడైన మన హిందూ జాతి యొక్క పుణ్యపురుషుడు శివాజీ జన్మించి ఆ రోజున ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో హిందూ జాతి ఈ విధంగా కొంతవరకైనా ఉందనే దానికి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహానుభావుని యొక్క జయంతిని ప్రతి సంవత్సరము భారతదేశంలో ప్రతి పట్టణంలో ఊరు వాడ కూడా ఆయన జయంతిని ఒక శోభయాత్రంగా ఆయన చిత్రపటాన్ని పెట్టుకొని ఊరంతా కూడా ఒక శోభయాత్రగా ఈ కాషాయ టోపీలు, కాషాయ జెండాలతో ఒక అద్భుతమైన శోభయాత్రగా ఒక హిందువుల ఐక్యతను నిర్వర్తించే విధంగా కూడా శోభయాత్ర భారతదేశం అంతటా కూడా 19వ తేదీ ఆయన జయంతి రోజున జరుగుతూ ఉంది. మన కడప పట్టణంలో ఒక 2 రోజుల ముందుగా మన హిందూ బంధువులందరి యొక్క ఆలోచన మేరకు ఆదివారం అయితే మన శోభయాత్ర కొంచెం దిగ్విజయంగా ఉంటుంది, అందరూ పాల్గొనేదానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చే ఆదివారం 16వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీ మాతాంబభవాని గుడి దగ్గర నుంచి 7 గంటలకు ప్రారంభమై 2వ గాంధీ బొమ్మ, మొట్టమొదటి గాంధీ బొమ్మ, 7 రోడ్స్,
ఆ తర్వాత క్రిస్టియన్ లైన్లో నుంచి కోర్టెడ్ సర్కిల్, ఆ నుంచి కోర్టెడ్ సర్కిల్ నుంచి కూడా ఆల్మాస్పేట, కాగితాలపేట, నబికోట్ నుంచి మరలా మరాఠీ వీధి గుండా అంబభవాని గుడికి చేరేలాగున ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల తీవ్ర వివక్షతను ప్రదర్శిస్తూ ఇక్కడి సంస్థలను అమరావతికి తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడి సంస్థలను తరలించే దుష్ట సంప్రదాయానికి తెర తీశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా చేయాలని భావిస్తూ లోకాయుక్త, ఏసీబీ కోర్టు తదితర వాటి ఏర్పాటుకు ప్రయత్నిస్తే నేడు కూటమి ప్రభుత్వం న్యాయ వ్యవస్థను అమరావతికి తరలించే చర్యలు చేపట్టిందన్నారు. కడప కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ సెంటర్ను కూడా తరలించగా కడపలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తరలించే కుట్ర చేస్తోందన్నారు. రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడే ఏపీజీబీని తరలించే యత్నాలు కొనసాగడం అత్యంత బాధాకరమన్నారు. అలాగే అనంతపురం జిల్లాలోని సంస్థలు సైతం రాజధాని ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టడం జరుగుతోందని ఆరోపించారు. కేంద్రంతో అంటకాగుతున్న మీరు రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ కొత్త సంస్థలను తీసుకొచ్చేందుకు కృషి చేయాలి తప్ప సీమలోని సంస్థలను అమరావతికి తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జెడ్పీటీసీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా, సంక్షేమ పరంగా తీవ్రమైనటువంటి విఫలమైందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది. ఎక్కడ కూడా కనీసం అభివృద్ధి చేయకపోగా ఉన్నటువంటి నిధులన్నీ కూడా దోచేస్తూ ఇక్కడ ఏదైతే రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా అమరావతికి తరలించేటువంటి దుష్ట సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ వనగూరుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మన కర్నూలులో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా 48 ట్రిబ్యునల్స్ను, అదేవిధంగా లోకాయుక్తను, అనేక లా యూనివర్సిటీని, దాదాపు 1000 ఎకరాల్లో లా యూనివర్సిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా పెట్టాలని చెప్పేసి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయడం, ఏసీబీ కోర్టును పెట్టడం, లోకాయుక్తను పెట్టడం, 48 ట్రిబ్యునల్లను పెట్టడం, అన్ని కోర్టులు పెట్టిన తర్వాత ఇక అమరావతిని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నుంచి మొత్తం న్యాయ వ్యవస్థనంతా కూడా ఈరోజు అమరావతికి తరలించి ఈ యొక్క రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఈ రాయలసీమలో కర్నూలుతో పాటు కడప ఎంఎస్ఎంఈ పార్కులో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ను, కేంద్ర కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించేటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం రాయలసీమలో ముఖద్వారం లాంటి కడపలో ఉంటే, ఎందుకంటే అత్యంత గ్రామీణ రైతాంగానికి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఇక రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకును కూడా ఈరోజు అమరావతి తరలించేటువంటి దుష్ట ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తోంది. అంతేకాకుండా అనంతపురానికి వచ్చినటువంటి ఎయిమ్స్ను కూడా ఈరోజు గుంటూరు మంగళగిరికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతాం, నిజంగానే అమరావతికి మీకు చిత్తశుద్ధి ఉంటే, అమరావతికి మీ పట్ల అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉంటే, ఈరోజు కేంద్రంలో అంటగాగుతున్నటువంటి మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇంకా ఈ రాష్ట్రానికి ఏమైనా అదనపు ప్రయోజనాలు కలిగేలాగా కేంద్రంతో ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇక్కడికి రాజధాని ప్రాంతానికి ఏదైనా పరిశ్రమలు కావచ్చు, కేంద్ర కార్యాలయాలు తీసుకురావాలి. కానీ ఈరోజు మన కడుపు కొట్టి, రాయలసీమ ప్రాంత కడుపు కొట్టి అక్కడ తరలించి మేము అభివృద్ధి చేసినామని చెప్తే అది నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాను. అలవ్ అంటే ఏమంటే మేము వేసినటువంటి కేసును అలవ్ చేస్తూ ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేటువంటి వర్కులన్నింటినీ కూడా రద్దు చేస్తూ భవిష్యత్తులో ఇక ఎన్ఆర్ఈజీఎస్ వర్క్లో కాంట్రాక్ట్ పద్ధతి అనేదే ఉండదు. ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మండల వ్యవస్థ, గ్రామ వ్యవస్థతోనే పనులు చేయించాలా, ఎగ్జిక్యూటివ్ కూడా గ్రామ పంచాయతీ చేయాలా, ఉపాధి హామీ కూలీలకు 50% పని దినాలు కల్పించాలా అని చెప్పేసి ఇక 16 పేజీల యొక్క జడ్జిమెంట్ను రిట్ పిటిషన్ నంబర్ 28172 ఆఫ్ 2024లో నిర్దిష్టంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోమవారం గ్రీవెన్స్ డే అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ మేరకు హైకోర్టు ఈ తీర్పునిచ్చింది, దయచేసి ఈ తీర్పుని అమలు చేయండి, ఈ తీర్పు మేరకు మా గ్రామాల్లో
మా పాలక వర్గాలతోనే మాకు పనులు చేయించండి అని చెప్పేసి కూడా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషను అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ కాపీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మేము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడైనా వైలేట్ చేస్తే మేము ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఆ కలెక్టర్ల మీద, ఎంపీడీఓల మీద, జిల్లా పరిషత్ సిఇఓల మీద మేము కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కూడా వేసి మేము వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేంద్ర మంత్రి పదవితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత దామోదరం సంజీవయ్య సేవలు ప్రశంసనీయమని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ తెలిపారు. కడప నగరంలోని 1 టౌన్ సర్కిల్ వద్ద గల రాజు కల్చరల్ క్లబ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దాసరి సుధాకర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య అటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇటు ప్రజాసేవకుడిగా అందరి మన్ననలు పొందడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వ విలువలు కలిగిన నాయకుడిగా దామోదరం సంజీవయ్య పేరు గడించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మన్ననలు పొందారన్నారు. 1969లో సంజీవయ్య ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు కాగా దానిని సేవాస్తంభగా పిలుచుకుంటున్నామన్నారు. ఈ అసోసియేషన్కు తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యూఢిల్లీ ఈ యొక్క సంస్థను, ఈ యొక్క ఉద్యోగుల యొక్క బాడీని, ఒక సంస్థను ఎక్స్ సీఎం గారైనటువంటి ఏపీ సీఎం గారైనటువంటి దామోదరం సంజీవయ్య గారు 1969లో ఢిల్లీలో రిజిస్టర్ చేసి స్థాపించడం జరిగినది. ఆ రీతిగా చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క బ్రాంచులు ఏర్పడి, అన్ని జిల్లాల్లో బ్రాంచులు, అన్ని మండలాల్లో బ్రాంచులు ఏర్పడినవి. ఎంతో ఈ యొక్క సంస్థతే ఎంతో ప్రజలకు అలాగే ఉద్యోగస్తులకు ఎంతో మేలులు జరిగినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క దామోదర సంజీవయ్య గారు నిరుపేదంలో కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన ఎంతో BA చదువుకొని లాయర్గా ఆయన లాయర్గా పనిచేస్తూ ఆయన పొలిటికల్లోకి ప్రస్తుతం వెళ్లకుండా లాయర్ పని చేస్తూనే ఆయన పొలిటికల్లో ఏందనేది క్షుణ్ణంగా గమనించి పొలిటికల్లోకి ప్రవేశించడం జరిగింది. ఆయన చిన్న వయసులోనే AICC కాంగ్రెస్ కమిటీకి 2 సార్లు ఆయన అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అలాగే 1962లో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన సీఎంగా వ్యవహరించారు. 2 ఏళ్ళు ఆయన సీఎంగా వ్యవహరించి ఆయన మొట్టమొదటగా కొన్ని బీదలకు ఎన్నో సహాయాలు చేశారు. ఎంప్లాయీస్కు ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చిన వారు అతనే. అలాగే పేదలకు పెన్షన్ 25 రూపాయలతో ప్రారంభించిన వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. అలాగే ఆయన పేదలకు భూములను పంచిపెట్టిన వ్యక్తి. అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు అవినీతి శాఖను కూడా ప్రారంభించిన నిర్మూలన చేసే విధంగా ఆయన అవినీతి శాఖను కూడా ఆయన దేశవ్యాప్తంగా ఈ యొక్క అవినీతి శాఖను ప్రారంభించడము, దాని ద్వారా ఆయన పడిన బాధలను వెళ్ళబుచ్చుకుని పేదలకు ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు రాకుండా కాపాడుటకే ఆయన ఎటువంటి సమస్యలు ఎన్నైనా ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేసినాడనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఆయనకు ఎటువంటి ఇల్లు లేదు, చిన్న పారి గుడిసె ఆయన
కర్నూలు జిల్లాలోని పెద్దపాడు గ్రామంలో 5 కిలోమీటర్ల దూరంలో ఆయనకు స్వగృహం ఉంది. అది ఒక సెంటు కూడా ఉండదు ఆ ఇల్లు. ఎటువంటి సంపాదన లేకుండా ఎటువంటి నిస్వార్థపరంగా ఆయన వ్యవహరించారు. ఆయనకు అందుకే ఆయనను సేవలను గుర్తించి హైదరాబాదులో సంజీవయ్య పార్కుని నియమించినటువంటి మహాగణులు కాంగ్రెస్ తరఫున వాళ్ళు నియమించారు. ఆ మహానుభావుని ఈరోజు 104వ జన్మదినం పురస్కరించుకొని మేమందరము ఆయనకు నివాళులు అర్పించుకునే భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇరు వర్గాలకు చెందిన వారు కమ్మ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దొడ్డపనేని చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. ఈరోజు స్థానిక వైఎస్ఆర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్మ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా గడువు ముగుస్తున్న తరుణంలో గడిచిన జనవరి 20వ తేదీన కమ్మ సంక్షేమ సంఘానికి చెందిన కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా 2 వర్గాలుగా చీలిపోయి తామే అధ్యక్షులమంటూ ప్రకటించుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఒక వర్గానికి చెందిన చెల్లా ప్రభాకర్ నాయుడు ఈ నెల 15వ తేదీన, రెండవ వర్గానికి చెందిన పల్లినేని నాగేశ్వర నాయుడు 16వ తేదీన నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు పోటాపోటీగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు. ఈ ఎన్నిక ఇంకా ప్రమాణ స్వీకారాలు చెల్లవని కొంతమంది శాశ్వత సభ్యులు తమకు నోటీసులు కూడా ఇచ్చారన్నారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఇరువురి ప్రమాణ స్వీకారాలు చెల్లవని తెలిపారు. ఇది సంఘ నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు. ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమించి ప్రమాణ స్వీకారాలకు సిద్ధపడితే వారిపై చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపామన్నారు. కాగా సంఘానికి సంబంధించి ఉమ్మడి జిల్లా శాశ్వత సభ్యులతో సమావేశాన్ని నిర్వహించి మంచి వాతావరణంలో నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను చేపడతామని ఆయన తెలిపారు. అధ్యక్షుడిగా ఉంటాం, మేము అధ్యక్షుడిగా ఉంటాం అని చెప్పేసి 2 వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గంకి వచ్చేసి చెల్లా ప్రభాకర్ నాయుడు అనే వ్యక్తి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఇంకొక వర్గంకి వచ్చేసి పల్లినేని నాగేశ్వరరావు అనే వ్యక్తి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ 2 వర్గాలు పోటాపోటీగా రేపు 15వ తేదీ ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, 16వ తేదీ ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పేసి పాంప్లెట్లు, పేపర్ ప్రకటనల ద్వారా ప్రకటించారు. ఇది తెలుసుకున్న జీవితకాల సభ్యులు మాకు తెలియకుండా జిల్లా మొత్తం ఏ రకంగా మీరు ఎన్నిక నిర్వహిస్తారు, పిలిస్తే జిల్లా మొత్తం పిలిచాలి కదా, అట్లా పిలిచకుండా ఏ రకంగా మీరు ఎన్నిక నిర్వహిస్తారనే ఉద్దేశంతో లీగల్ నోటీసులు పంపించారు. అధ్యక్షుడైన నాకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ రకంగా లీగల్ నోటీసులు వచ్చినందువలన 2 వర్గాలు మాకు సంబంధించినవే, మా బంధువులే. 2 వర్గాలు మా బంధువులే. చెల్లా వాళ్ళు మా బంధువులే, పల్లినేని వాళ్ళు మా బంధువులే. 2 వర్గాలుగా విడిపోయేసి పోటాపోటీగా మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి మా వాళ్ళే ఇబ్బందులు పెట్టుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల కమ్మ సంఘం ప్రతిష్ట ఇవన్నీ దిగజారుతాయనే ఉద్దేశంతో నేనే ఈ 2 సంఘాలకు, ఈ 2 గ్రూపులకు ఎన్నిక చెల్లదని చెప్పేసి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగినది. అండ్ ఆల్సో నేనే ఒక ప్రకటన చేసేసాను. ఈ 2 జిల్లాల వాళ్ళు ఎవరే కానీ ఈ 2 వర్గాలు ప్రమాణ స్వీకారం చేయకూడదని చెప్పి ఇచ్చేసాం. ఇప్పుడే గౌరవనీయులైన ఎస్పీ గారిని కలిసి ఈ 2 వర్గాలు ఒకరికొకరు కొట్లాడుకోకుండా, ఎవరు ఏ విధమైన తగాదాలు చేయకుండా దయచేసి కమ్మ సంఘం భవనం నందు అటు వర్గము ఇటు వర్గము 2 వర్గాలు గుంపులుగా అక్కడ జమ అవుతున్నారు. అక్కడ ఏదైనా ఘర్షణ వాతావరణం జరగచ్చు. ఎందుకంటే రేపు ఒక వర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నది, ఎల్లుండి ఇంకొక వర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నది. అందు గురించి ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగినది. దయచేసి ఈ 2 వర్గాలను శాంతింపజేసి, ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నాకున్న అధికారంతో కమ్మ సంఘం గురించి ఆలోచించి కమ్మ సంఘం ఎక్కడ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఈ 2 ప్రమాణ స్వీకారాలను నేను రద్దు చేయడం జరిగినది. నేనైతే మటుకు జిల్లా అధ్యక్షునిగా ఏ వర్గాన్ని ఎంకరేజ్ చేయడం లేదు. 2 వర్గాలు నావే, 2 వర్గాల వాళ్ళు మా వాళ్ళే, అందరం కలిసిగా ఉండాలనే ఉద్దేశంతోనే 2 వర్గాలు ప్రమాణ స్వీకారాలు చేయకూడదని చెప్పి క్యాన్సిల్ చేస్తున్నాము. 2 వర్గాలు ఎవరన్నా చట్ట ప్రకారం వ్యతిరేకంగా నేను రద్దు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తే మటుకు చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుతున్నాము.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత ఇబ్బందులను గుర్తిస్తూ వారికి తక్షణమే సబ్సిడీ రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలని డిహెచ్పిఎస్ ఇన్సాఫ్ నాయకులు మునయ్య, కేసీ బాదుల్లాలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే కలెక్టర్, బ్యాంక్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారని, మరో 45 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుందన్నారు. ఇటువంటి తరుణంలో యుద్ధ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు యాక్షన్ ప్లాన్ అమలుకు ముందుకు రావాలన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం సత్వరమే స్పందించి రుణాల మంజూరుకు చొరవ చూపాలని వారు కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బేషరతుగా టీడీపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం తమ తీరును మార్చుకుని ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలన కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పి గత వైసీపీ ప్రభుత్వంని విమర్శించిన కూటమి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతున్నా కానీ బీసీలకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చి గడువు పొడిగించడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన ఈ అకాడమిక్ ఇయర్లో నిధులు కేటాయించి అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్లో దళితులకు, మైనార్టీలకు దక్కాల్సిన బడ్జెట్ లేకపోతే రుణాలు అందకుండా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అనేక మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రుణాలను వెంటనే ఆన్లైన్లో అవకాశం ఇచ్చి రుణాలు ఈ అకాడమిక్ ఇయర్లో బడ్జెట్ కేటాయించి నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో, కేంద్రంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి బీజేపీ నిర్ణయాలు తీసుకుంటే మైనార్టీ ఓట్లను, దళితుల ఓట్లను దండుకున్న టీడీపీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఈరోజు మైనార్టీలను విస్మరించి సవరణలు ఏమాత్రం వక్ఫ్ బోర్డు సంబంధించిన దానిపైన చర్చ లేకుండా వాటికి మద్దతు పలకడం ఇది చాలా అన్యాయం. భవిష్యత్తులో కూడా దళితులు, మైనార్టీలు ఈ కూటమి ప్రభుత్వం చేసే దళితులు, మైనార్టీలపైన వివక్షతో కూడిన నిర్ణయాలను, అలాగే వేతనాన్ని, నిధులు కేటాయించకుండా చేసే అన్యాయాలపైన ఏకమై బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆన్లైన్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రుణాలు ఈ అకాడమిక్ ఇయర్లో నిధులు కేటాయించి వెంటనే అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని ఇన్సాఫ్ మరియు దళిత హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగర ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. నీటి సమస్య పరిష్కారంపై మీడియాకు వివరించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపకు రాక నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలి. శ్రీ ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్, శ్రీ ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక నాయకుల పిలుపు. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.